ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇందులో సెకండ్ సెక్షన్ మొబిలైజేషన్ ఫేజ్ సమీకరణ దశ 1971 నుంచి 1990 వరకు. ఇందులో నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. 50 మార్క్స్లో సెకండ్ సెక్షన్ రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్, ఇక్కడ నుంచి జల్ జంగల్ జమీన్ వరకు ఈ టాపిక్స్ రిలేటెడ్ థర్డ్ పార్ట్ ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఫస్ట్ 2 పార్ట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. ఆర్డర్ వైజ్గా ఉంటాయి. ఫస్ట్ 2 పార్ట్స్ ఏమో కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్ నుంచి రిప్రజెంటేషన్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్, ఫస్ట్ 2 వీడియోస్. నెక్స్ట్ 3 and 4 వచ్చేసి దీని మీద రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ నుంచి జల్ జంగల్ జమీన్ వరకు 3, 4, 5, 6 ఇలా ఉంటాయి. ఒకసారి చూడండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ థర్డ్ పార్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ పార్ట్ 5 అని రాశానంటే ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ రిలేటెడ్ 2 వీడియోస్, రైట్. నెక్స్ట్ ఈ సెకండ్ సెక్షన్ రిలేటెడ్ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది థర్డ్ వీడియో, రైట్. ఓకే, విల్ స్టార్ట్. ఆర్ ఇన్ కేస్ మీరు క్వశ్చన్ నెంబర్స్ చూస్తే కానీ మీకు అర్థమైపోతుంది. ఓకే, విల్ స్టార్ట్. నిజాం రాజ్య పరిపాలనలో తెలంగాణలోని జాగీర్దారులు దేశ్ముఖ్ల భవనాలను ఏమని పిలిచేవారు? గడీలని పిలిచేవారు, రైట్. నిజాం రాజ్య పరిపాలనలో తెలంగాణలోని జాగీర్దారుల దేశ్ముఖ్ల భవనాలను గడీలని పిలిచేవారు. గడీలను ఈ క్రింది వాటిలో వేటి కొరకు వినియోగించేవారు? పైవాటన్నిటికీ గ్రామాల్లో తగాదాల పరిష్కరణకు, పరిపాలనా కేంద్రంగా, పన్ను వసూలు కేంద్రాలు, శాంతి భద్రతల పర్యవేక్షణ కేంద్రంగా. నిజాం రాజ్యంలో సుమారుగా ఎన్ని గడీలు విస్తరించి ఉన్నాయి? 200 నుంచి 250 వరకు నిజాం టైంలో. నల్గొండ జిల్లా జనగాం తాలూకా విష్ణూర్ దేశ్ముఖ్ ఎన్ని ఎకరాల భూమి కింద ఎన్ని గ్రామాలను పాలిస్తుండేవారు? విష్ణూర్ దేశ్ముఖ్లు ఎన్ని ఎకరాల భూమి అండ్ కింద ఈ విష్ణూర్ దేశ్ముఖ్ కింద ఎన్ని గ్రామాలు ఇతను పాలిస్తుండేవాడు? నల్గొండ జిల్లా జనగాం తాలూకా 40,000 ఎకరాల భూమి మరియు 60 గ్రామాలు. ఈ క్రింది వారిలో అత్యధికంగా వెట్టి చాకిరీకి గురయ్యేవారెవరు? పైవారందరూ దళితులు, రైతులు, గ్రామీణ వృత్తుల వారు. తెలంగాణలో ఈ క్రింది ఏ ప్రాంతంలోని రైతులు ప్రజల వెట్టి చాకిరీ విధానం వల్ల వారి జీవన స్థితిగతులు అత్యంత దుర్భరంగా ఉండేవి? వరంగల్ మరియు నల్గొండ జిల్లా. ఈ 2 జిల్లాలకు చెందిన రైతులు, ప్రజలు వెట్టి చాకిరీ విధానం వల్ల వారి జీవన స్థితిగతులు అత్యంత దుర్భరంగా ఉండేవి. నిర్బంధ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఈ కింది ఏ తాలూకాలోని గ్రామాల్లో రైతులు సంఘాలు ఏర్పడ్డాయి? 1 and 2 జనగామ మరియు సూర్యాపేట్. తెలంగాణలో వెట్టి చాకిరీకి ఎంత ఘోరంగా ఉండేదో తన నవలలో కళ్ళకు కట్టినట్లుగా రచించినదెవరు? వట్టికోట అల్వార్ స్వామి ప్రజల మనిషి అనే నవలలో రచించారు. ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి. వట్టికోట అల్వార్ స్వామి రచించింది ప్రజల మనిషి. ఈ ప్రజల మనిషి నవలలో తెలంగాణలోని వెట్టి చాకిరీ ఎంత ఘోరంగా ఉన్నదో ఇతను కళ్ళకు కట్టినట్లుగా రచించారు, రైట్. నెక్స్ట్, తెలంగాణలో రైతులపై, భూస్వాముల ధాన్యంపై అత్యధికంగా వసూలు చేసే వడ్డీని ఏ పేరుతో పిలుస్తారు? నాగు అనే పేరుతో పిలుస్తారు. తెలంగాణలో రైతులపై భూస్వాములు ధాన్యంపై అత్యధికంగా వసూలు చేసే వడ్డీని నాగు అనే పేరుతో పిలుస్తారు. నిజాం కాలంలో రైతుల నుండి భూస్వాములు వసూలు చేసే నాగు అనే వడ్డీ వ్యాపారం ఏ విధంగా ఉండేది? ఒక బస్తా ధాన్యంకు 6 నెలలకు వడ్డీ 1.5 బస్తా అనమాట, రైట్. ఒక బస్తా ధాన్యంకు 6 నెలల వడ్డీ 1.5 బస్తా. నెక్స్ట్, జమీందారులు రుణాలిచ్చి వడ్డీకి బదులుగా రుణం తీసుకున్న వారి కుటుంబంలో వంతుల వారీగా తమ ఇంటిలో, పొలంలో ఉచితంగా సేవ చేయించుకునే విధానాన్ని ఏమంటారు? బగీలా అంటారు, వెట్టి చాకిరీ అంటారు, నిర్బంధ వెట్టి అంటారు. ఈ 3 పేర్లు దీనికి, ఈ స్టేట్మెంట్కి రిలేటెడ్. నెక్స్ట్, నిజాం కాలంలో ఫ్యూడల్ దోపిడీలో అతి దారుణమైన వెట్టి విధానం బాలికలను బానిసలుగా పంపడం. 2వ ప్రపంచ యుద్ధం కాలంలో ఆహార కొరత సంభవించినప్పుడు నిజాం ప్రభుత్వం దేనిని విధించి 1943లో అతి తక్కువ ధరకు రైతుల నుండి బలవంతంగా పంటలను కొనుగోలు చేసేవారు? లేవీ ధాన్యం, రైట్. నల్గొండ జిల్లాలోని
కొలనుపాకలో ఏ భూస్వామి నిర్బంధంగా హిందువులను ముస్లింలుగా మార్చాడు? తురాబయార్ జంగ్. తురాబయార్ జంగ్ నల్గొండ జిల్లాలోని కొలనుపాకలో ఈ భూస్వామి తురాబయార్ జంగ్ నిర్బంధంగా హిందువులను ముస్లింలుగా మార్చాడు. ఈ కింది ఎవరి నాయకత్వాన కొలనుపాక ప్రజలు తిరుగుబాటు చేసి ముస్లింలుగా మారిన వారిని తిరిగి హిందువులుగా మార్చారు? ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి మరియు ఆరుట్ల రామచంద్రారెడ్డి. రైట్, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి. 1932-33 మధ్య కాలంలో ఏ ప్రాంత రైతులు కల్లూరి రాజేశ్వరరావు అనే భూస్వామిని భూమి కోసం కోర్టులో పోరాడి ఓడిపోయిన ఆగ్రహంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపారు? వరంగల్ అమ్మపాలెం రైతులు. రైట్, ఇక్కడ క్వశ్చన్లలో కూడా మధ్య మీకు ఎంసీక్యూస్ లాగా తగులుతుంటాయి, అగిడ గుర్తుపెట్టుకోండి. మేబీ ఈ క్వశ్చన్ ఇలాగే రాకుండా మీకు క్వశ్చన్లో అక్కడక్కడ పర్సనాలిటీ నేమ్స్ వస్తాయి కదా, అవి క్వశ్చన్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 1932-33 కాలంలో ఏ ప్రాంత రైతులు కల్లూరి రాజేశ్వరరావు అనే భూస్వామిని భూమి కోసం కోర్టులో పోరాడి ఓడిపోయిన ఆగ్రహంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపారంటే వరంగల్ అమ్మపాలెం రైతులు. ఈ కింది ఏ భూస్వామి ఆగడాలకు ప్రతీకారం అతని దాయాదులు దోమలపల్లి గ్రామం వద్ద అడ్డగించి కొట్టి చంపారు? నల్గొండ మునుగోడు దేశ్ముఖ్ రామిరెడ్డి. నల్గొండ మునుగోడు దేశ్ముఖ్ రామిరెడ్డి, దోమలపల్లి గ్రామం. రైట్, ఈ కింది ఏ సంవత్సరాల మధ్యకాలంలో తెలంగాణలో భూస్వాముల నిరంకుశత్వానికి వెట్టికి పన్నుల భారానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేశారు? 1925-1944 మధ్యకాలంలో. రైట్, 1944లో ఏ ప్రాంత రైతులు నాగు వడ్డీని చెల్లించుటకు నిరాకరించారు? భువనగిరి రైతులు నాగు వడ్డీని చెల్లించుటకు నిరాకరించారు 1994 ప్రాంతంలో. ఈ కింది ఏ మహాసభ తర్వాత రైతులు ప్రజల సంఘంను ఏర్పరచు వెట్టి లెవి దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభించారు? 1944 ఆంధ్ర మహాసభ భువనగిరి. 1944 ఆంధ్ర మహాసభ భువనగిరిలో జరిగింది. ఈ సభ తర్వాత రైతులు ప్రజలు సంఘం అనే సంఘాన్ని ఏర్పరిచి వెట్టి లెవి దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించారు. తెలంగాణ రైతు ఉద్యమాలను అణచుటకు భూస్వాములు అందరూ కలిసి భూస్వాముల సంఘం అనే దానిని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 1945 ఫిబ్రవరిలో భూస్వాముల సంఘంను ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ రైతులు ఉద్యమాలను అణచుటకు. ఎవరిపై? భూస్వాములపై. ఏ శతాబ్దంలో గిరిజన భూములు గిరిజనేతరులకు కౌలుకు ఇచ్చే ఆచారం ఏర్పడింది? 18వ శతాబ్ది మలిభాగంలో గిరిజన భూములను గిరిజనేతరులకు కౌలుకు ఇచ్చే ఆచారం 18వ శతాబ్దం మలిభాగంలో ఏర్పడింది. 1920లో నిజాం తన ఖజానా పాలసీ ప్రక్రియ ద్వారా ఎవరిని గిరిజన భూములలో ఆవాసానికి ఆహ్వానించింది? నిజాం పెయింట్స్మెన్ను 1920లో నిజాం తన ఖజానా పాలసీ ప్రక్రియ ద్వారా నిజాం పెయింట్స్మెన్ను గిరిజన భూములలో ఆవాసానికి ఆహ్వానించింది. ఈ క్రింది ఏ జిల్లాల్లో గోండులు అత్యధికంగా ఉన్నారు? ఆదిలాబాద్. బ్రిటిష్ వలసదారులపై గిరిజనులు దేని కొరకు పోరాటాలు ఉద్యమాలు సాగించారు? భూమిపై హక్కులు పొందుట కొరకు. ఈ క్రింది ఎవరి నాయకత్వంలో 1940లో ఆదిలాబాద్ ప్రాంతంలో గోండులు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు? కొమరం భీమ్ 1940లో ఆదిలాబాద్ ప్రాంతంలో గోండులు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. గిరిజన ఉద్యమాలు ఏ పార్టీ నేతృత్వంలో తారాస్థాయికి చేరాయి? కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కింది ఏ జిల్లాలలో గిరిజనోద్యమాలు విస్తృతంగా జరిగాయి? పైవన్నీ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్. కొమరం భీం ఏ రిజర్వ్ ఫారెస్ట్లో ఉద్యమం సాగించారు? ధనారా రిజర్వ్ ఫారెస్ట్. కొమరం భీం ధనారా రిజర్వ్ ఫారెస్ట్లో ఉద్యమాన్ని కొనసాగించారు. ఏ గిరిజన తెగవారు నక్సలైట్ల నాయకత్వంలో పోరాటం చేశారు? కోయా తెగలు నక్సలైట్ నాయకత్వంలో పోరాటాలు చేశారు. నిజాం ప్రభుత్వం మొట్టమొదటిగా భూమారకపు నిబంధనను ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 1937. గిరిజన రైతు కూలీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1978లో గిరిజన రైతు కూలీ సంఘం ఏర్పడింది. గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు బుర్రకథల ద్వారా భూస్వాములు వడ్డీ వ్యాపారులపై వ్యతిరేక పోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపిన సంస్థ? జననాట్య మండలి. ఈ కింది ఏ విషయంలో తెలంగాణ ప్రజలు దారుణ వివక్షతకు గురయ్యారు? పైవన్నీ మాండలిక వ్యక్తీకరణ, తెలంగాణ భాష, సంస్కృతి పట్ల ఎగతాళి. 1959 సంవత్సర కాలంలో ఈ కింది వాటిలో వేటిని ప్రవేశపెట్టి గిరిజన భూములకు
రక్షణ కల్పించడం జరిగింది. ఏజెన్సీ ట్రాక్స్డ్ ఇంట్రెస్ట్, ఇదొకటి ల్యాండ్ యాక్ట్ 1917. ప్రభుత్వం ఏ ఆర్డర్ ప్రకారం గిరిజన భూముల్లో గిరిజనేతరులకు వారి భూముల్లో స్థానాన్ని కల్పించారు? జీవో నెంబర్ 129. ప్రభుత్వం ఏ ఆర్డర్ ప్రకారం గిరిజన భూముల్లో గిరిజనేతరులకు వారి భూముల్లో స్థానాన్ని కల్పించారంటే జీవో నెంబర్ 129. నెక్స్ట్ 1988లో ఏ జిల్లాలో కరువు సంభవించింది? ఆదిలాబాద్లో కరువు వచ్చింది 1988లో. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులో ఎంత భూమిని కలిగి ఉండటానికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది? 5 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట భూమి. 5, 10, 5 ఎకరాల మాగాని, 10 ఎకరాల మెట్ట భూమి. 1974లో ఈ కింది ఏ ప్రభుత్వాధికారుల సమక్షంలో గిరిజనేతరులకు గిరిజనుల భూముల నుండి తొలగించి వాటిని నిజ యజమానులకు అప్పగించింది? జిల్లా కలెక్టర్లు, ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, గిరిజన సంక్షేమ డిప్యూటీ కలెక్టర్లు. ఈ కింది ఏ చట్టం వడ్డీ వ్యాపారులు, దోపిడీదారుల నుండి గిరిజనులను రక్షించుటకు, సహజ వనరులను నియంత్రించుటకు ఏర్పడింది? 1971 భూబదిలీ చట్టం. 1971. ఈ చట్టం వడ్డీ వ్యాపారులు, దోపిడీదారుల నుండి గిరిజనులను రక్షించడానికి ఏర్పరిచింది. 1971 భూబదిలీ చట్టం. 1970 జూలై 1న చేసిన భూసవరణ చట్టం ఏ భూములకు మినహాయింపునిచ్చింది? 1 and 2 మహర్ భూములు, తర్వాత మదాల భూములు. ఈ కింది ఖమ్మం జిల్లాలోని ఏ తాలూకాలో గిరిజనులు అధికంగా ఉన్నారు? భద్రాచలం మరియు అశ్వరావుపేట్. ఆదిలాబాద్ జిల్లాలో ఏ తాలూకాలో గిరిజనులు అధికంగా ఉన్నారు? ఉట్నూర్ మరియు లక్షిత్పేట్. ఈ 2 తాలూకాలో గిరిజనులు అధికంగా ఉన్నారు. ఉట్నూర్ మరియు లక్షిత్పేట్ ఆదిలాబాద్ జిల్లాలో. గిరిజనులు భూ ఆక్రమణకు ఈ క్రింది కారణాలలో సరైనవి గుర్తించండి. పైవన్నీ: గిరిజనులు నిరక్షరాస్యత, క్షామ పరిస్థితులు, పేదరికం, రుణగ్రస్తత, అధిక వడ్డీ, గిరిజనేతరులకు స్థానిక అధికారుల యొక్క మద్దతు. ఇవన్నీ కూడా సరైన కారణాలు. వీటికి గిరిజనుల భూ ఆక్రమణకు ఎందుకు గురయ్యారంటే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ చట్టాన్ని అమలుపరిచి గిరిజన భూములను గిరిజనులకు ఇచ్చే ప్రయత్నం చేసింది? ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1959. ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1959. ఈ చట్టాన్ని అమలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన భూములను గిరిజనులకు ఇచ్చింది. 1959 ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్. 1960లో తెలంగాణ ప్రాంతంలో ఈ క్రింది ఏ సిపిఐ నాయకులు గిరిజన రక్షణ ఉద్యమాన్ని నడిపారు? పైవారందరూ: చండ్ర పుల్లారెడ్డి, డివి రావు, తరిమెల్ల నాగిరెడ్డి. వీరందరూ కలిసి తెలంగాణ ప్రాంతంలో గిరిజన రక్షణ ఉద్యమాన్ని నడిపారు 1960 టైంలో. చండ్ర పుల్లారెడ్డి, తరిమెల్ల నాగిరెడ్డి, డివి రావు. ఈ కింది ఏ సంస్థ ద్వారా ఉద్యమానికై తెలంగాణ రాయలసీమ కోస్తాలలో సర్క్యులర్స్ను జారీ చేశారు? ఆంధ్రప్రదేశ్ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ కమిటీ, ఏపీఆర్సీసీ. ఏపీఆర్సీసీ సంస్థ 1992లో ఎవరి పేరిట ఒక బుక్లెట్ను ప్రచురించి ఉద్యమం పోరాటానికి స్ఫూర్తినిచ్చింది? అమరవీరులపై బుక్లెట్ను ప్రచురించింది ఏపీఆర్సీసీ సంస్థ 1992లో. ఇది ప్రచురించి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ గిరిజనులను ఏ ఉద్యమకారులుగా పేర్కొన్నారు? నక్సలైట్ ఉద్యమకారులుగా. నక్సల్బరీ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉన్నది? పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. దట్టు డార్జిలింగ్ డిస్టిక్. ఇది రైట్, డార్జిలింగ్ డిస్టిక్. ఓకే, ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 150 to 200 MCQs చూద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటాయి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వారితో మన ఛానల్ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Hi, hello, ladies and gentlemen. Welcome to my channel, edubite.2k. Before we move, please hit the like button and subscribe to my channel.